శ్రీమాత్రే నమః అండి. ఈ మాఘమాసంలో పాడ్యమి మొదలు నవమి వరకు శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతున్నాయి. అంటే మనకి దసరా నవరాత్రులు, గణేష్ నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఎలాగైతే ఈ మాఘమాసంలో ఈ నవరాత్రులు జరుపుతున్నారు. అయితే కొంతమందికి తెలుసు, నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది. ఈ నవరాత్రులు చేయలేని వాళ్ళు అమ్మవారి ఈ 16 నామాలు జపించి ఆమెని స్తుతించినట్లయినా మనము ఈ నవరాత్రుల తాలూకా పూర్ణ ఫలితాన్ని మనం పొందుతాం. అవి ఏంటంటే అమ్మవారి శ్యామలా దండకంలో స్తుతి చేద్దాము. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యా మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుశోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. అలాగే అమ్మవారి 16 నామాలు: సంగీతయోగిని, శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిణి, సచివేసి, ప్రధానేసి, సుఖప్రియ, వీణావతి, వైణికి, ముద్రిణి, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబేషి, కదంబ వనవాసిని, సదామద. ఇలాగా అమ్మవారి స్తుతించి ఈ 16 నామాలు జపించినట్లయితే మనము అమ్మవారి తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు పొందుతాం. శ్రీమాత్రేమ. మీరందరూ కూడా చదివి ఈ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని